చిరంజీవి, అలనాటి హీరోయిన్ శ్రీదేవి జంటగా నటించిన చిత్రం 'జగదేక వీరుడు అతిలోక సుందరి' 1990లో రిలీజ్ అయి ఆ ఇయర్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. అయితే 2025లో మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ చిత్రాన్ని అప్పట్లో 2 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించగా అదే ఇయర్ 15 కోట్ల రూపాయల వసూలను రాబట్టి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ మూవీకి కలర్ గ్రేడింగ్, ఇతర టెక్నాలజీ హంగులు అద్ది 4K వెర్షన్, 3D వెర్షన్, 2D వెర్షన్లకు మార్చారు. ఈ ప్రాసెస్కు ₹1,00,00,000 ఖర్చు అనేది అయింది. అయితే 3D వెర్షన్ క్వాలిటీ అంతగా గొప్పగా లేకపోయింది, కానీ 2D వెర్షన్ మాత్రం క్వాలిటీతో మంచి అనుభూతిని అయితే ఇచ్చింది. ఇక ఈ మూవీ రిలీజ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే నైజాం ఆంధ్రాలో ₹2.75 కోట్ల రూపాయలతో పాటు కర్ణాటక ఓవర్సీస్ వసూళ్లను కలుపుకొని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ₹3.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ మూవీ రిలీజ్ డే వైస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే తొలి రోజు ₹1.5 కోట్ల రూపాయలు, రెండవ రోజు 50 లక్షలు, మూడవ రోజు 50 లక్షలు, నాలుగవ రోజు 30 లక్షలు, ఐదవ రోజు 30 లక్షలు, ఆరవ రోజు 25 లక్షలను వసూలు చేసింది. ఇక ఈ చిత్రం 6 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా ₹3.35 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.